హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ బిలేటెడ్‌గా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇదొచ్చేసి శ్రీరామనవమి రోజు షూట్ చేసిన వీడియో అండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ డే ఇన్ మై లైఫ్. అది కూడా ఒక ఫెస్టివల్ రోజు, పండగ రోజు తీసిన వీడియో. నార్మల్‌గా అందరూ చేసినట్టే ఇల్లు క్లీన్ చేసేసుకొని అండ్ మార్నింగ్ డ్రింక్ ఒకటి ఫినిష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాక పూజ పనులు స్టార్ట్ చేసుకున్నాను. పూజ పనులు అంటే ఫస్ట్ చేసేవి నైవేద్యాలు. సో ప్రసాదాలు నేను ఈరోజు భక్షాలు ఇంకా మామిడికాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నా. అండ్ యాజ్ యూజువల్గా శ్రీరామనవమి అంటే వడపప్పు అండ్ పానకం కంపల్సరీ ఉంటుంది కదా. సో ఈ 4 ప్రసాదాలు నేను ఇవాళ చేద్దాం అనుకుంటున్నా. ఉగాదికి యాక్చువల్గా డే ఇన్ మై లైఫ్ ఫెస్టివల్ డే రోజు నేను షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఆ రోజు సంహౌ కుదరలేదు. సో ఆ రోజు భక్షాలు కూడా చేయడానికి వీలు అవ్వలేదు కాబట్టి నేను ఈ శ్రీరామనవమి రోజైనా భక్షాలు చేద్దాము, దేవుడికి ప్రసాదం పెడదాము అన్నట్టు భక్షాలు చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో దానికి పప్పు వాష్ చేసేసుకొని నానబెట్టేసుకున్నాను. అండ్ పులిహోర కోసం అయితే రైస్ కడిగేసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. నార్మల్గా మేము డైలీ కూడా రైస్ అనేది కుక్కర్లోనే పెడతాము. సో యాజ్ యూజువల్గా కుక్కరే వాడుతున్నాను. ఒక 3 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. దెన్ కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ వడపప్పు అండ్ పానకం కోసం వచ్చేసి పప్పు కడిగేసుకొని నానబెట్టుకుంటున్నాను. పెసరపప్పు ఉంటుంది కదా అది. నేను నార్మల్గా ప్రసాదాలు చాలా ఎక్కువ క్వాంటిటీస్లో అస్సలు చేయను. అందులో ఈ వడపప్పు పానకం అయితే నార్మల్గా ఒక కొంచెం ఇప్పుడు నేను ఆ బౌల్లో ఎంతైతే వాష్ చేస్తున్నానో అంతే పెట్టాను. అండ్ ఈరోజు ఒక కళ్యాణంకి అటెండ్ అవ్వాల్సి ఉంది. నాకు ఈ కళ్యాణంకి వెళ్ళడం అనేది చాలా స్పెషల్ థింగ్ అనిపించింది. యూజువల్గా ఎవ్రీ ఇయర్ మేము మా ఇంటి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లోనే రాములవారి కళ్యాణంకి వెళ్తూ ఉండే. బట్ చాలా ఇయర్స్ నుంచి మాకు తెలిసిన అక్క వాళ్ళు వాళ్ళ కాలనీలో అయ్యే శ్రీరామనవమి కళ్యాణంకి పిలిచినుండే. బట్ ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళడం అయితే కుదరలే కానీ ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాము. ఎందుకు అంటే రాముల వారు వీళ్ళ ఇంటి నుంచే వస్తున్నారనమాట. సో వీళ్ళు రాముల వారి తరపున కూర్చుంటున్నారు కళ్యాణంలో. సో ఇది వాళ్ళకి ఎంత స్పెషలో తెలియదు కానీ ఇట్ వాజ్ యాక్చువల్లీ సో మచ్ స్పెషల్ ఫర్ మీ. ఎందుకంటే అన్నీ మంచిగా దగ్గరుండి చూడొచ్చు, దగ్గరుండి చేయొచ్చు అని ఒక స్పెషల్ ఫీలింగ్ వచ్చింది. సో మిస్ అవ్వకుండా అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి అని ఫాస్ట్గా పూజ కూడా ఇంట్లో ఫినిష్ చేసేసుకున్నాను. ఐ థింక్ ఆల్మోస్ట్ సమ్వేర్ అరౌండ్ 9 నాకు ఇంట్లో ప్రసాదాలు, పూజ ఎవ్రీథింగ్ ఫినిష్ అయిపోయాయి. సో పూజకు ప్రసాదాలకి ఆల్ ప్రిపరేషన్స్ డన్. నెక్స్ట్ ఒకటి రైస్ అయిపోతే పులిహోర కలిపేసుకోవచ్చు అండ్ పప్పు నానిపోతే కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. బిఫోర్ దట్ మనకి పూజ షెల్ఫ్లో క్లీనింగ్ ఉంటుంది కదా. నాకు బేసిక్గా ఏంటి అంటే పూజ షెల్ఫ్ చాలా చిన్నగా వచ్చింది. బట్ దెన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్లా స్టెప్ వైజ్గా రావడము. నేను నార్మల్గా డైలీ పూజ చేసుకునే దేవుడి పటాలు అవన్నీ పైన షెల్ఫ్లో ఉన్నా కూడా ఇప్పుడు శివరాత్రికి మనం జాగారం దీపం అదంతా పెట్టుకుంటాం కదా. సో ఎవ్రీథింగ్ నేను కింద షెల్ఫ్లో అరేంజ్ చేసుకుంటూ ఉంటాను. శివుడి ఫోటో కింద షెల్ఫ్లో పెట్టేసుకొని అక్కడ మనకి శివయ్యకి పెట్టే పూలు పళ్ళు అవన్నీ పెట్టేసుకొని జాగారం దీపం పెట్టుకుంటాను. సో ఈరోజు కూడా అట్లనే శ్రీరామునికి కూడా రాముల వారి ఫోటో కింద మెట్టు పైన పెట్టుకొని చేసుకున్నాను. అండ్ యూజువల్గా నేను ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ కంపల్సరీ కడప కడుక్కుంటాను. రోజు అయితే కడగను. అండ్ ఆబ్వియస్గా ఫెస్టివల్స్ రోజు అయితే ఖచ్చితంగా కడుగుతాను. అండ్ శ్రీరామనవమి ఫ్రైడే వచ్చింది అండ్ పండుగ కూడా కాబట్టి సో ఖచ్చితంగా కడప కడగడం కంపల్సరీ. సో అదే కడప కడుగుతున్నా ఇక్కడ. కడప కడిగేసుకొని చక్కగా పసుపు పెట్టేసుకొని ముగ్గు వేసుకొని బియ్యపిండి అండ్ కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను. నేను ముగ్గుతో కడప పైన వెయ్యను. ఎందుకంటే మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు. సో వాడు అటు ఇటు నడుస్తూ ఉంటాడు, కాళ్ళు పెడుతూ ఉంటాడు తెలియకుండా. సో బియ్యపిండితో వేస్తే తొందరగా పోతుందని చెప్పేసి నేను చాక్ పీస్ వాడుతూ ఉంటాను. సో ఇక్కడ రైస్ అయిపోయింది అండ్ రైస్ చల్లారిపోయింది కూడా. సో మామిడికాయ పులిహోరకి మామిడికాయ తురిమేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదే కలుపుతున్నాను, పులిహోరకి తాలింపు వేస్తున్నాను. అండ్ ఇంకొకటి భక్షాలు చేసినప్పుడు పప్పు ఉడికించుకున్నది ఇది అయితే నేను షూట్ చేయలేదు. బేసిక్గా ఇది వచ్చేసి నా ఫస్ట్ డిఐఎంఎల్ వ్లాగ్ షూట్ చేయడం. నా దగ్గర ట్రైపాడ్ ఉండే కానీ అది విరిగిపోవడం వల్ల నేను అటు ఇటు కెమెరాని అడ్జస్ట్ చేసుకుంటూ చేయడం నాకు కొద్దిగా టఫ్ అనిపించింది. అండ్ మ్యాండేటరీగా మనకు ఒక ఎనర్జీ డ్రింక్ పడాలి, అదే టీ. సో అది కూడా అయ్యింది అక్కడ. అండ్ భక్షాలకి పప్పు
ఉడికిపోయింది. అండ్ పిండి కూడా ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను కాబట్టి ఈజీ అయిపోయింది. నేను గోధుమ పిండి భక్షాలే చేస్తానండి. మైదా పిండి భక్షాలు నేను ప్రిఫర్ చెయ్యను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హ్యాపీ థింగ్, కొంచెం నేను భక్షాలు చేసినప్పుడు భయపడతాను. బట్ దెన్ శ్రీరామనవమి నిన్న చేసిన భక్షాలు మాత్రం సూపర్ టేస్ట్ వచ్చినుండే. మనం పప్పు ఉడికిపోయిన తర్వాత మిక్సీలో ఎంత కావాలో బెల్లం వేసుకొని అందులోనే ఇలాచి సోంపు వేసి జస్ట్ పల్స్ మోడ్లో పెట్టేసుకొని మిక్సీ తిప్పేసుకుంటే పర్ఫెక్ట్గా పూర్ణం వచ్చేస్తుంది. కొంతమంది అయితే ఏమంటారు పాకం ప్రిపేర్ చేసి చేస్తారు. అండ్ మా ఇంట్లో కూడా మా అత్తయ్య అట్లే చేస్తారు, కానీ మా మమ్మీ అయితే డైరెక్ట్ మిక్సీలో వేసేస్తుంది. సో నేను కూడా అదే ప్రాసెస్ కొంచెం ఈజీ అనిపించి అదే చేసేసాను. ఇక్కడ నేను చేసిన ప్రసాదాలన్నీ ఫినిష్ అయిపోయాయి. అంటే చేసింది 2 ఈ వడపప్పు పానకం అనేది చాలా ఈజీయే కాబట్టి చేయాల్సిన 2 ప్రసాదాలు ఫినిష్ చేసేసుకున్నాను. అండ్ యాజ్ ఐ సెడ్ రాములవారి ఫోటో కింద మెట్టు పైన పెట్టేసుకొని చక్కగా అక్కడే దీపారాధన చేసేసుకున్నాను. అసలు శ్రీరామనవమి నేను అనుకున్నట్టుగా సెలబ్రేట్ చేయగలుగుతానో లేదో, ప్రసాదాలు చేయగలుగుతానో లేదో అనుకున్నాను. బికాజ్ మా బాబుకి చాలా ఫీవర్ ఉండే అండ్ తనకు కొంచెం సిక్ ఉండే అనమాట. పిల్లలు సిక్ ఉంటే యూజువల్గా మనం ఇంట్లో ఏది అంత కాన్సన్ట్రేటెడ్గా చెయ్యము, ఆన్ అండ్ ఆఫ్గానే ఉంటాము ఎవ్రీథింగ్. బట్ ఫెస్టివల్ వచ్చినప్పుడు మాత్రం డెడికేటెడ్గా పూజ చేయాలి, అన్నీ చేయాలి, మన చేతితో ప్రసాదాలు చేయాలి అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అది ఎక్కడ మిస్ అయిపోతానో బట్ ఆ రామయ్య దయ వల్ల నేను కూడా ఇంట్లో పూజ చేశాను అండ్ ప్రసాదాలు కూడా నా చేతితో చేసి పెట్టాను. ముందు చెప్పా కదా ఉగాదికి కుదరలేదు అని. సంహవ్ ఉగాదికి కుదరకపోయినా ఈ రామనవమికి కుదిరింది. అండ్ కళ్యాణం కూడా అటెండ్ అయ్యి వచ్చాము. ఈ కళ్యాణం అటెండ్ అవ్వడము నిజంగా నాకైతే చాలా చాలా స్పెషల్ అనిపించింది. నేను మరీ ముందు వెళ్ళలేకపోయినా కానీ కరెక్ట్ మండపంలో స్వామివారు కూర్చున్నప్పుడైతే నేను వెళ్ళగలిగాను, చూడగలిగాను. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ కన్యాదానం కంటే ముందు నుండే మేము ఉన్నాము కళ్యాణం దగ్గర. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రాముల వారిని మా అక్క వాళ్ళ ఇంటి నుంచే తీస్తున్నారని చెప్పాను కదా. సో కళ్యాణం అయిపోయాక సీతమ్మ వారు, లక్ష్మణురు అండ్ మన ఆంజనేయ స్వామి కూడా అక్క వాళ్ళ ఇంటికి వస్తారు. సో కళ్యాణం అయిపోయాక ఈవినింగ్ మళ్ళీ అందరు దేవుళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టేంత వరకు కూడా మేము వాళ్ళతోనే ఉన్నాము. అండ్ నైట్ ఆల్మోస్ట్ మాకు ఇంటికి వచ్చేటప్పటికి 12 అయిపోయింది. ఎందుకంటే స్వామివారిది ఊరేగింపు ఉంటుంది కదా, పల్లకిలో ఊరేగిస్తారు కదా. సో అదంతా ఫినిష్ ఆఫ్ చేసుకొని అందరినీ తీసుకొని వచ్చి అక్క వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాతే మేము రిటర్న్ ఇంటికి వచ్చాము. అండ్ ఇదంతా నేను దగ్గరుండి చూడడం దిస్ ఈస్ ద వెరీ వెరీ ఫస్ట్ టైం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంట్లో పూజ అయితే నేను ఇట్లా ఫినిష్ ఆఫ్ చేసుకున్నాను. కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను చెప్పాను కదా ఇదే ఈ కళ్యాణంది. నా ఫోన్లో ఎక్కువ వీడియోస్ అండ్ ఫొటోస్ లేవు, కానీ నేను కలెక్ట్ చేసుకొని ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చిందా అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.